హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ మనీ తెలుగు. ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ చేశాను. నిఫ్టీలో ఎలా ఎంట్రీ తీసుకున్నాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ అయింది ఈరోజు మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి, బ్లూ క్యాండిల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి కొంతవరకు పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కొంత ఫాల్ వచ్చింది. సో ఈ ఫాల్లో నేను ఒక క్యాండిల్ని క్యాప్చర్ చేశాను. అది కూడా ఓన్లీ 2 మినిట్స్లో క్యాప్చర్ చేశాను. నేను ఏంటంటే ఇక్కడ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పుట్లో ట్రేడ్ చేశాను. చూడండి నేను ఇక్కడ పీఈలో ట్రేడ్ చేశాను. పీఈలో ఇక్కడ బిగ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. మనకు 9:15, ఇక్కడ మనం టైం కూడా చూసుకోండి, 9:15. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక హై క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేసి స్లోగా మార్కెట్ అనేది మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ హై మార్క్ చేసుకున్నాను. ఈ లైన్ ఉంది కదా, ఇది హై మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ కొన్ని క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ ఈ హైని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను కొంత లేట్ ఎంట్రీ అనేది జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్లో, ఇక్కడ బ్లూ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్లో ఎంటర్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా ఇక్కడ నేను మార్క్ చేసుకున్న లైన్ టచ్ కాగానే ఎగ్జిట్ అయిపోయా. సో 2 మినిట్స్లో నాకు వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ చూడండి, 660 రూపీస్. ఒకసారి ఆర్డర్స్లోకి వెళ్ళి చూసినట్టయితే చూడండి, ఆర్డర్స్ 105 దగ్గర, ప్రైస్ 105 దగ్గర ఉన్నప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను. 114 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఎన్ని పాయింట్స్? 9 పాయింట్స్, ఆల్మోస్ట్ 9 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. మార్కెట్కి కొత్త వాళ్ళకి ఇది ఎలా ఎంట్రీ, ఎలా ఎగ్జిట్ అయిపోయానని అర్థం కాకపోవచ్చు. సో ముందు వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నా ఏంటి అనేది. ప్రజెంట్ మన వీక్లీ ఛాలెంజ్లో ఫస్ట్ డే, ఒక వీక్లో 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో ఆ 5 డేస్లో మనం రెడ్లో క్లోజ్ అవుతామా, ప్రాఫిట్లో ఉంటామా, లాస్ట్లో ఉంటామా చూద్దాం. నా క్యాపిటల్ ఎంత యూజ్ అయిందంటే 104 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను కదా, ఒక్క లాట్ నిఫ్టీలో ఎంత 75 కదా. సో మనం ఒకసారి చూద్దాం ఎంత క్యాపిటల్ యూజ్ అయింది అని చెప్పేసి. నేను 104 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. మనకు ఒక్క లాట్ వచ్చేసి 75 రూపీస్ పడుతుంది. సో 104 × 75, 7,800 రూపీస్ నేను డిప్లాయ్ చేశాను. క్యాపిటల్ అవసరం అన్నమాట ఈ ట్రేడ్కి. 7,800 డిప్లాయ్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ 660 రూపీస్. నేను ఇక్కడ ఎలా ట్రేడ్ చేశాను అనేది మీకు క్లియర్గా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.